శ్రీవల్లి ప్లాన్ ని తిప్పికొట్టి భద్రావతికి షాక్ ఇచ్చిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి ఎంత చేసినా ఎన్ని రకాలుగా చెప్పినా వల్లిలో మార్పు రాదు అన్నట్టు కుక్కతోక వంకర ఎంత తీయాలని ప్రయత్నించినా అది వంకరగా మారిపోవడం దాని సహజ గుణం అన్నట్టుగా వల్లిని మారింది అని మరొక అవకాశం ఇచ్చి బుజ్జమ్మ వీళ్ళంతా కలిసి ఇంటికి తీసుకొచ్చినా గానీ తనలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేమ ధీరజుల పెళ్లి విషయం తెలుసుకుని ఆ రహస్యాన్ని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో భద్రావతికి కాస్త వీడియోని చూపించి అసలు విషయం చెప్పేస్తుంది. అంతేకాదు భద్రావతి ప్లాన్లు వేస్తుంది అంటే కొంపల ముంచే పని భద్రావతి చేస్తుంది కానీ భద్రావతికే వల్లి ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం చెయ్యండి, అంతా మీరు అనుకున్నట్టు జరుగుతుంది, ప్రేమ మీ ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చేసరికి సరే అని చెప్పి ఇంకా భద్రావతి లోపలికి వెళ్ళిపోతుంది. వల్లి ఇంకా ఒక కర్కశంగా దారుణంగా తనైతే ఇంట్లోకి వచ్చి తెగ సంతోషపడిపోతుంది. రేపటి నుంచి ప్రేమ ధీరజ్ విడిపోతారు, ఇంట్లో ఎలాంటి సంతోషం ఉండదు, అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, నన్ను ఏడిపించిన వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను, వదిలే మనస్తత్వం నాది కాదు కదా అనుకుంటూ తనని తనే పొగుడుకుంటూ ఉంటుంది వల్లి. అయితే మరుసటి రోజు ఉదయాన్నే నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా అని బయట అటు ఇటు తిరుగుతూ ఉన్న వల్లి అలా చూస్తుండగానే భ్రమరాంబ కాస్త అంటే బుజ్జమ్మ తల్లి అంటే భద్రావతి వాళ్ళమ్మ కాస్త పుట్టినరోజు నాడు తన ఇంట్లో సాయంత్రం ఫంక్షన్ అని చెప్పడం కోసం రామరాజు ఇంటికి వస్తుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసరికి అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు అనగానే చాలా సంతోషం అమ్మా, ఈ తల్లి పుట్టినరోజు నీకు ఇంకా గుర్తున్నందుకు అనగానే అదేంటమ్మా అలా అంటావు, నీ పుట్టినరోజుని నేను ఎందుకు మర్చిపోతాను అనగానే అవునా, అయితే మర్చిపోనప్పుడు నాతో పాటు ఆ ఇంటికి రా అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ పుట్టినరోజుకి ఆ ఇంటికి రమ్మనడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అనేసరికి అల్లుడు గారు అంటూ రామరాజు వస్తూ ఉండగా రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఏంటత్తయ్య గారు ఈరోజు మీ పుట్టినరోజు అంట కదా, పుట్టినరోజు శుభాకాంక్షలు అనగానే అదే మాట ఆ ఇంటికి వచ్చి చెప్పండి అల్లుడు గారు అనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఆ ఇంట్లో నేను అడుగు పెడతానా, ఆ ఇంట్లో అడుగు పెట్టను కదా నేను అని చెప్పాను కానీ రావాలి అల్లుడు గారు, నేను వాళ్ళకి చెప్పే వచ్చాను, మిమ్మల్ని తీసుకొస్తాను, ఈరోజు నా పుట్టినరోజు, ఏమో వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి నేను బ్రతికుంటానో చనిపోతానో కూడా తెలీదు, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, దయచేసి మీరు ఏమీ అనుకోకుండా నా కోసం మీరు పుట్టినరోజుకి రావాల్సిందే, మీరు అమ్మాయే కాదు కుటుంబం అంతా రావాలి అనేసరికి మేము ఆ ఇంట్లో అడుగు పెట్టలేము, ఆ ఇంట్లోకి రాలేము, అయినా మీరు పిలిస్తే మీ మాటకు ఆ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు, మీ మాటను కూడా ఎదిరించేస్తారు కదా, మా వల్ల మీరు అవమానపడడం మాకు ఇష్టం లేదత్తయ్య గారు, పైగా ఈరోజు మీ పుట్టినరోజు నాడు మీరు మీ కొడుకు కూతురుతోనే సంతోషంగా పుట్టినరోజు వేడుకను జరుపుకోండి అని చెప్పి మాట్లాడేసరికి ఎవరు పిలిస్తే వస్తారు అనగానే ఇంకెవరు పిలుస్తారమ్మా, నేను పిలిస్తే వస్తారేమో అంటూ భద్రావతి కాస్త వస్తుంది గుమ్మం దగ్గరికి. ఒక్కసారిగా అందరూ గుమ్మం వైపు చూసి భద్రావతి వైపు చూసి షాక్ అయిపోతారు. ఏంటి బుజ్జమ్మ, నీకు నాకు ఎన్నో గొడవలుండొచ్చు, మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎన్నో తగాదాలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడదాం, అమ్మ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, సేనాపతితో ఆల్రెడీ చెప్పాను, మీరు కూడా పుట్టినరోజుకి రావాలి, సాయంత్రం కేక్ కటింగ్ చేసేంత వరకు మీతో ఎలాంటి విరుద్ధం పెట్టుకోము అని చెప్పనేసరికి ఎందుకులేండి ఎవరింట్లో వాళ్ళు ఉంటే అదేం మంచిది అనగానే లేదు అలా అనొద్దు రామరాజు, మా అమ్మ కోరికని నేను నెరవేర్చాల్సిందే, నాకున్న పెద్ద దిక్కు మా అమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, మా అమ్మ ఈరోజు సంతోషంగా ఉండాలి, తన సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా
చెప్పినా వెనకాడను, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పనా అంటూ భద్రావతి అనేసరికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి అనేసరికి, మీరు సాయంత్రం పుట్టినరోజు ఫంక్షన్కి వస్తున్నారు కదా, అందరూ రావాలి, ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంటికి రావాల్సిందే, వస్తానని చెప్పండి మరిది గారు అని చెప్పి భద్రావతి బాగా నటిస్తుంది. ఓయమ్మో, ఈవిడి మరీ నటిస్తుందే, సాయంత్రం జరగబోయే బేభత్సానికి ఇప్పటి నుంచే నాట్లు వేస్తున్నట్టుంది, సరే వెయ్యని అనుకుంటూ సైలెంట్గా ఉండేసరికి, చెప్పు బుజ్జమ్మ, నువ్వైనా చెప్పు, అమ్మ సంతోషం కోసమే బుజ్జమ్మ, వేరే ఉద్దేశం కాదు, నువ్వైనా మీ ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పు బుజ్జమ్మ అని చెప్పనగానే, ఏమండి అని చెప్పనేసరికి, చెప్పు ఏదో ఒకటి చెప్పండి అనగానే, ఏమండి అని చెప్పనగానే, సరే బుజ్జమ్మ, మీ అక్కే ఇంటికి వచ్చి పిలుస్తుంది కాబట్టి వెళ్దాము, అది ఈ రోజుతోటే లాస్ట్ అనేసరికి, సరే సాయంత్రం 5 అయ్యేటప్పటికి వచ్చేసేయండి అనగానే సరేనని ఇంకా అందరూ కూడా అనుకుంటారు. అందరూ అనుకున్న తర్వాత వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా భద్రావతి బయటికి వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్తూ ఉండేసరికి నర్మద ఎప్పుడు వెళ్తున్నట్టుగా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. బర్త్డే ఎప్పుడో నైట్ కదా, సో తన ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి భద్రావతి గుడికి వచ్చి గుడి దగ్గర నుంచి గుడి లోపలికి హడావిడిగా లోపలికి వెళ్ళడంతో, ఇదేంటి ఈవిడ ఇంత హడావిడిగా లోపలికి వెళ్తుంది అనుకుంటూ ఉండగానే ఈలోపు కళ్యాణ్ మరొక బండి మీద వస్తాడు. కళ్యాణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. ఇదేంటి కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉండి, అసలు ఎందుకు వచ్చాడు, ఈవిడెందుకు ఇక్కడికి వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా నర్మదకి ఎందుకో అనుమానం అనిపించి కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోయిన నర్మదే గుడి చాటుగా ఉండి వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు. ఏంటి ఎందుకు పిలిచారు అనగానే, నువ్వు మా ప్రేమను ప్రేమించి పెళ్లి రేపనగా ఎత్తుకుని వెళ్ళిపోయావు అన్న విషయం నాకు తెలుసు అనేసరికి, అది అనగానే, ఇంకా నువ్వు నిన్ను ఏమీ అనడానికి కాదు, నేను చెప్పినట్టు చేస్తే నీకు నేను 50,000 రూపాయలు ఇస్తాను అనేసరికి, ఏం చేయాలి అనగానే, సాయంత్రం మా అమ్మ పుట్టినరోజు జరుగుతుంది మా ఇంట్లో, అక్కడికి వచ్చి కావాలనే ధీరజే మా అమ్మాయిని అంటే తనని ప్రేమను ట్రాప్ చేయమన్నట్టు నువ్వు మోసం చేసి వెళ్ళిపోయావు, అప్పుడు ధీరజు పెళ్లి చేసుకుంటాను అని చెప్పినట్టు తను నీతో కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టు అందరి ముందు నువ్వు చెప్పాలి అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏమైందో మీకు తెలుసా అనగానే, నేను చెప్పినట్టు చెప్తే నీకు 50,000 అన్నాను కదా, 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను చెప్పింది అక్షరం పొల్లిపోకుండా చెప్పాలి, ధీరజే నిన్ను ప్రేమను ట్రాప్ చేయమన్నట్టు, అదే సమయంలో నువ్వు వెళ్ళిపోయినట్టు, అప్పుడు ధీరజ్ వచ్చి ప్రేమ మెడలో తాళి కడతానన్నట్టు ధీరజు నువ్వు కలిసి దంతా ప్లాన్ చేశారన్న విషయం ప్రేమకు అర్థమయ్యేటట్టుగా నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలి అనేసరికి, సరే చెప్తాను అని చెప్పి ఇంకా చెప్పడంతో అట్నుంచటే ఇంకా భద్రావతి వెళ్ళిపోతుంది. ఇంకా కళ్యాణ్ అయితే సాయంత్రం వెళ్ళి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ వెనక్కి తిరగడంతో ఇంకా అక్కడ నర్మద ఉంటుంది కదా, నర్మద ఆల్రెడీ తెలుసు కదా వీళ్ళ వదిన అని, నర్మదను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయేసరికి, ఏంటి ఆవిడ చెప్పినట్టే చెప్పడానికి సిద్ధపడిపోతున్నావా అని చెప్పనగానే, అవును ఆవిడ చెప్పమన్నట్టే చెప్తాను అనగానే చెంప పగలగొడుతుంది. పగలగొట్టేసరికి, ఏంటండి నన్ను కొడుతున్నారు, ఆవిడ చెప్పమని చెప్పింది కదా, పైగా నాకు డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది, నన్ను వదిలేస్తానని కూడా చెప్పింది, అందుకే ఆవిడ చెప్పమన్నట్టు చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనగాని, పిచ్చి వేషాలు వేసావనుకో ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను, అర్థమవుతుందా, పోలీసులు 4 దెబ్బలు ఉతికితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అనేసరికి, ఏంటండి బెదిరిస్తున్నారు అని చెప్పనగానే, నువ్వు ప్రేమను ఎలా మోసం చేశావో నాకు తెలుసు, ప్రేమను నువ్వే కావాలని ట్రాప్ చేశావన్న విషయం కూడా నాకు తెలుసు, ఇదంతా పక్కన పెడితే నువ్వు ధీరజు కలిసి ప్లాన్ చేశారా, కాదు కదా, ధీరజ్కి ఇందులో ఎలాంటి సంబంధం లేదు కదా, ఆ విషయం నిన్ను అక్కడ చెప్పమని చెప్పడం లేదు, నేను చెప్పినట్టు చెప్తే ఆవిడ 1,00,000 రూపాయలు ఇస్తానంది కదా, నేను 2 లక్షలు ఇస్తాను, అర్థమవుతుందా అని చెప్పనేసరికి,
చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను అనగానే నేను చెప్పినట్టు అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి. ప్రేమను ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకున్నారని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిన్ను హెల్ప్ చేయమని చెప్పారని, ఆ హెల్ప్లో భాగంగానే ప్రేమను నువ్వు ఇంటి నుంచి తీసుకువెళ్ళావని, గుడిలో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళబోతున్న సమయంలో పోలీసులు రావడంతోటే ప్రేమ ఇక్కడ వద్దు, మనం గుడిలో పెళ్లి చేసుకుందాము అని బలవంత పెట్టడంతో ఇంకా బలవంతంగానే వద్దు, పోలీసులు నీ మీద నింద వేయడం నేను తట్టుకోలేనంటూ ధీరజ్ బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టవలసి వచ్చింది కాబట్టే కట్టాడు అని, అదే సమయంలో నేను అదే రూమ్లో ఉన్నాను అని చెప్పాలి అనేసరికి అలా చెప్తే నా తప్పేమో ఉండదా అనగానే తప్పు ఉండదు, నేను చెప్పినట్టే చెప్పు, ఏ ఇబ్బంది నీకు కలగదు అని చెప్పనేసరికి సరే మీరు చెప్పమన్నట్టే చెప్తాను అనగానే ఇప్పుడే నీ అకౌంట్ నీ ఫోన్ నెంబర్ చెప్పు, 50,000 రూపాయలు పంపిస్తాను, నువ్వు అక్కడ చెప్పిన మరుక్షణం నీకు 1,50,000 నీ అకౌంట్లో పడుతుంది, అర్థమవుతుందా? నేను అన్నాను అంటే ఖచ్చితంగా, మాట ఇచ్చాను అంటే నీ డబ్బులు నీకు ఇచ్చేసినట్టే అని చెప్పనేసరికి సరేనండి మీరు చెప్పమన్నట్టే చెప్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే చెప్తాడు. సాయంత్రం కరెక్ట్గా నర్మద కాస్త ఆఫీస్కి వెళ్తుంది, తిరిగి వస్తుంది. అందరు కూడా రెడీ అయిపోతారు. నర్మద వెళ్ళు త్వరగా రెడీ అయ్యరా అని చెప్పాను కానీ నర్మద గబగబా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రెడీ అయ్యి వస్తుంది. అందరూ కూడా సంతోషంగా భద్రావతి వాళ్ళ అమ్మ పుట్టినరోజు ఫంక్షన్కి అయితే వెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తారు ఆ కుటుంబంలో వాళ్ళంతా. కేక్ కటింగ్ జరుగుతూ ఉందని అందరూ వచ్చి ఇదిగో నా అమ్మమ్మ, ఇదిగో అమ్మమ్మ అంటూ అందరూ వాళ్ళకు తోచిన గిఫ్ట్లన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకురా ఇవన్నీను అనేసరికి నువ్వు చిన్నపిల్లల పుట్టినరోజు చేసుకుంటున్నావు, బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే సంతోషపడతారు కదా, ఆ సంతోషం నీ ముఖంలో చూడాలన్న ఉద్దేశంతోనే ఇదంతా తీసుకొచ్చాము. అమ్మ నీ కోసం చీర తీసుకున్నాను అని చీరను కాస్త బుజ్జమ్మ చేతిలో పెడుతుంది. చేతిలో పెట్టేసరికి అంతా కూడా సంతోషంగా ఉండగా కేక్ కటింగ్ జరిగితే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ప్రేమ, కేక్ కటింగ్ చేసే ముందు ఒక్క నిమిషం, ఒక గెస్ట్ వస్తారు, ఆ గెస్ట్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పాను కానీ సరేనని వెంటనే భద్రావతి కాస్త ఫోన్ చేస్తుంది. ఇంతకీ ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో మీ అత్తకి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రేమ అంటుంది. అనేసరికి ఎవరు రావాలి వదినా అనగానే వచ్చేస్తున్నారు, ఒక్క నిమిషం వచ్చేస్తున్నారు, దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పాను కానీ సరేనని ఇంకా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే కళ్యాణ్ బండి వచ్చి ఆగుతుంది. బండి వచ్చి ఆగడంతో కళ్యాణ్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తాడు. కళ్యాణ్ని చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. ఇటు వీళ్ళంతా కూడా, బుజ్జమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఎందుకంటే బుజ్జమ్మకు తెలియదు కదా, సో బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. ఇంకా వచ్చేసరికి ఏంటి వీడొచ్చాడు అనగానే మీరు రిలాక్స్గా ఉండండి అత్తయ్య, ఏం జరగబోతుందో మీరే చూడండి, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను అనేసరికి నమస్కారం అండి అని చెప్పాను కానీ ఎవడ్రా నువ్వు అనేసరికి నేను అని చెప్పాను కానీ చెప్పు నువ్వెవరివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే నేను ప్రేమ ధీరజ్ల స్నేహితుడిని అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఇటు భద్రావతి అయితే ఏంటి ప్రేమ ధీరజ్ల స్నేహితుడివా నువ్వు అనగానే అవును ప్రేమ ధీరజ్ల స్నేహితుడిని, వాళ్ళ పెళ్లికి సహాయం చేశాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను అనేసరికి వాళ్ళ పెళ్లికి నువ్వు సహాయం చేయడం ఏంటి, ప్రేమను ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా అంటూ భద్రావతి మాట జారేసరికి ఏం మాట్లాడుతున్నావు భద్రావతి, ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ధీరజ్ ప్రేమను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని అంటావేంటి అని చెప్పాను కానీ నేనేమి అబద్ధం చెప్పడం లేదు రామరాజు, కావాలంటే ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అంటూ ఆ వీడియోని కాస్త చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఏంటిదిరా ధీరజ్, అసలు ఏంటిదంతా అని చెప్పాను కానీ సార్ నేను చెప్తాను, అది అసలు ఎలా జరిగిందనేది నేను చెప్తాను,
ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమకు నన్ను హెల్ప్ చేయమని చెప్పారు. అందుకే ప్రేమను తీసుకువెళ్ళడం కోసమే నేను ఈ ఇంటికి వచ్చాను. ఈ ఇంటి నుంచి నేను ప్రేమను తీసుకుని ధీరజ్ దగ్గరికి తీసుకువెళ్ళాను. గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేయడానికి అంతా సిద్ధం చేశాము. ఇంకా గుడికి బయలుదేరదామనుకున్న సమయంలో ఇంకా నేనేమో గుడి దగ్గర ఏర్పాట్లు చేసి అప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాను. రూమ్ దగ్గరికి వచ్చేసరికి ప్రేమ ధీరజ్ ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీగా ఉండడంతో ఈలోపు వేరే వాళ్ళు మేము ఉన్న హోటల్లో రైడ్ జరుగుతుందనేసరికి మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ధీరజ్ ఏం చేద్దాం రా అంటూ ప్రేమ కంగారు పడుతుంది, ధీరజు కంగారు పడుతున్నారు. ఆ సమయంలో ధీరజు చాలా తెలివిగా ఆలోచించి ఇంకా అక్కడ గుడిలో అయినా సరే పెళ్లి చేసుకునేది ప్రేమనే కదా, సో ఇప్పుడు ప్రేమ మెడలో తాళి లేకపోతే పోలీసులు ప్రేమ క్యారెక్టర్ని అనుమానిస్తారు. పైగా అక్కడ ఇద్దరు మగవాళ్ళం ఉన్నాము. సో ప్రేమ క్యారెక్టర్ ఎక్కడ బ్యాడ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే ధీరజు తెలివిగా ఆలోచించి పోలీసులు డోరు కొట్టి లోపలికి వస్తారు అనిపించుకునేసరికి ప్రేమ మెడలో తాళి కట్టాడు అనేసరికి అబద్ధం. ప్రేమ మెడలో తాళి కడితే ధీరజ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ప్రేమ ఎందుకు ఇష్టం లేకుండా తాళి కడుతున్నట్టు బలవంతంగా విదిలించుకుంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు భద్రావతి గారు, ప్రేమ విదిలించుకుంటుంది ఎందుకు, అక్కడ గుడిలో అన్ని ఏర్పాట్లు చేశాం కదా పెళ్ళికి, ఇక్కడ ఈ 4 గోడల మధ్య తాళి కట్టడం ఎందుకు అంటూ డిస్కషన్ పడి ఇంకా నీ మీద నింద పడడం నాకు ఇష్టం లేదంటూ ధీరజ్ చెప్పడంతో వద్దు వద్దు అంటూ ఇద్దరు గొడవపడి చివరికి ధీరజు ప్రేమ పరువుని ప్రేమ జీవితాన్ని కాపాడడం కోసమే ధీరజ్ అయితే బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ధీరజ్ ఏమీ ప్రేమను బలవంతంగా చేసుకోలేదు. కావాలంటే మీరు అదే విషయం ప్రేమను అడగండి అనేసరికి ప్రేమ కంగారు పడుతూ ఉండగా నర్మద ప్రేమ పక్కకి వెళ్ళి అరిచేతిలో ఇలానే గోకి హింట్ ఇస్తుంది. హింట్ ఇచ్చేసరికి చెప్పు ప్రేమ, ధీరజ్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా, ఈ కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు కదా, చెప్పు ప్రేమ అనగాని ఏం మాట్లాడుతున్నావత్త, ధీరజ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఏంటి, ధీరజ్ నేను ప్రేమించుకున్న మాట నిజమే, ఈ కళ్యాణ్ మా ఇద్దరికి స్నేహితుడు కాబట్టి నన్ను ఇంట్లోంచి తీసుకురావడానికి హెల్ప్ చేశాడు. గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం కదా, ఇంటి దగ్గర ఎందుకు, అదే హోటల్ రూమ్లో ఎందుకు మన పెళ్ళి ఒక జ్ఞాపకంగా ఉండాలి కదా అని నేను ధీరజ్ని అక్కడ తాళి కట్టొద్దని చెప్పాను. అయినా సరే ధీరజ్ నా పరువు కాపాడడం కోసం పోలీసుల ముందు ఎంత చెప్తున్నా వాళ్ళు వినిపించుకోరు. పైగా ఈ గదిలో 2 మగవాళ్ళు ఒక అమ్మాయి ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నీ మీద అలా ఒక్క మాట కూడా పడడం నాకు ఇష్టం లేదు ప్రేమ అంటూ ధీరజ్ బలవంతంగా నా మెడలో తాళి కట్టాడే గాని నిజానికి నాకు ఇష్టం లేకుండా ధీరజ్ నా మెడలో తాళి కట్టలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవడం కోసమే కళ్యాణ్ మాకు హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్లో భాగంగానే ఆ రూమ్లో కళ్యాణ్ కూడా ఉన్నాడు. నా మీద నింద పడడం ఇష్టం లేక ధీరజ్ బలవంతంగా తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది చూసి మీరు నాకు ఇష్టం లేకుండానే ధీరజ్ నా మెడలో తాళి కడుతున్నారని అనుకున్నారు అంటూ చెప్పేసేసరికి ఇంకా వల్లి వంక చాలా కోపంగా చూస్తుంది భద్రావతి. అయితే ఇప్పుడు కేక్ కటింగ్ చెయ్యొచ్చా అమ్మమ్మ గారు అని చెప్పాయి. నర్మద అనేసరికి వెంటనే ఇంకా కేక్ కటింగ్ చేసి అందరికీ కూడా కేక్ పెట్టిన తర్వాత సరే నేను వెళ్ళొస్తాము అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్రహ్మరాంబ చాలా సంతోషపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమ, ధీరజు, ఇటు బుజ్జమ్మ, నర్మద వీళ్ళ నలుగురు కూడా ఒక చాటు ఉండేసరికి ఏంటే నువ్వంత ధీమాగా ఉన్నావు అనగాని అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అత్తయ్య అంటూ కళ్యాణ్ గాడిని చూసింది కదా, భద్రావతి కళ్యాణ్ గాడితో కలిసి మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇదంతా కూడా మొత్తం చెప్తుంది. చెప్పేసేసరికి అంటే ఇప్పుడు వాడికి 2 లక్షలు ఇచ్చి నువ్వు ఆ రకంగా చెప్పించావా అనగానే అవును అనేసరికి అదంతా సరే, భద్రావతి గారికి ఆ వీడియో ఎలా వచ్చిందంటావు అని చెప్పనేసరికి ఎవరో ఇచ్చే ఉంటారు అనగానే ఈలోపు వల్లి గబగబా గదిలోకి వెళ్ళిపోయి ఫోన్ చేస్తూ ఉంటుంది.
ఇక్కడ భద్రావతికి అయితే ఫోన్ చేసేసరికి భద్రావతి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏం చేశారు అని చెప్పి, నేను అంత మంచి ప్లాన్ చెప్తే మీరేంటి అలా చెడగొట్టారనగానే ముందు నిన్ననాలి నిజాలు తెలుసుకోకుండా. ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారంట కదా అనగాని కాదండి అబద్ధం అనేసరికి ఏం అబద్ధం, ప్రేమే చెప్తుంది కదా. ధీరజ్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడేమో కానీ గుడిలో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, అది హోటల్ రూమ్లో చేసుకున్నాడన్న కోపంతోనే నేను అలా తోసానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని కూడా చెప్తున్నాడు కదా. మరి ఇంకేమనుకోవాలి, అయినా నీ మాట విన్నందుకు నాకు బుద్ధి జ్ఞానం లేదు అంటూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగడంతో వెంటనే ఇంక వెనకాల నలుగురు నిలబడుంటారు. ఇంకా చెంప పగలగొడుతుంది వల్లికైతే. నువ్వింక మారవేంటే, నీలో ఇంకా మార్పు రాదా అంటే వీళ్ళని మోపిదేవి రప్పించి ఆ హోటల్లో వీళ్ళు స్టే చేశారా లేదా, అసలు ఏం జరిగిందన్న విషయం హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళి మోపిదేవి వెళ్ళి తెలుసుకున్నారన్నమాట. నువ్వెక్కడే ఉన్నావు అంటే మీ అమ్మా నాన్నని పంపించిదంతా చేయించావా, నీకు సిగ్గనేదే లేదే. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి రోజులు లెక్క పెట్టుకో, నా భర్తకు నీ గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేస్తాను. ఏ టు జెడ్ నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా చెప్పేస్తాను. అన్నీ చెప్పేసిన తర్వాతే అప్పుడు నిన్ను మెడపట్టి ఆయనే గెంటేస్తారు, ఆయనే నిర్ణయం తీసుకుంటారు. నేనేం చేయను, నాకేం సంబంధం లేదు, కౌంటింగ్ లెక్క పెట్టుకోవాలి అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అనగాని చీనోర్మి. పెద్దోడు చెప్తూనే ఉన్నాడు, అది మారదమ్మా, దానిలో మార్పు రాదు. ఇది మారాలనుకున్న వాళ్ళమ్మతో కలిసి ఇది చేసే చెత్త పనులు మనం చూడలేము. ఇదంతే, ఇలాంటి బుద్ధి గలదే, ఇలాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం చాలా తప్పుడు విషయం, తప్పుడు పని కూడాను. ఇలాంటిది మాత్రం మన ఇంట్లో ఎప్పటికీ ఉండకూడదు అని చెప్పి బుజ్జమ్మ కాస్త అనేసరికి ఇంకా రామరాజు అడుగులో అడుగు వేసుకుంటూ వల్లి చెంప పగలగొడతాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండద్దమ్మా, దయచేసి మా జీవితంలోంచి వెళ్ళిపో, ఇక్కడ అస్సలు ఉండొద్దు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదండి అంటూ ఎంతగానో బ్రతిమలాడే ప్రయత్నం చేస్తుంది. ఎంత బ్రతిమలాడినా కానీ అస్సలు ఒప్పుకోరు. ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, మీరు క్షణం కూడా ఆలోచించొద్దు అంటూ మాట్లాడేసరికి సరే ఆలోచించను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెంటనే ఇంక బుజ్జమ్మ అయితే వల్లిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. చందు అయితే ఇంక నువ్వు మళ్ళీ నా జీవితంలో కానీ ఈ ఇంటి దరిదాపుల్లో కానీ రావడానికి వీల్లేదు. నువ్వు నీతి నియమం లేకుండా ఇలా ఉండడం వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, లేదంటే నీతి నిజాయితీగా ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ కర్మ, ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా వల్లి అయితే రామరాజు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడదు. వద్దు, ఇలాంటిది నా ఇంటి కోడలుగా ఉండడానికి వీల్లేదు, తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో పాటు నా కొడుక్కి విడాకులు ఇచ్చేసాయి, నా కొడుకు మరొక జీవితాన్ని చూసుకుంటాడు అని చెప్పనేసరికి అని వల్లినైతే రామరాజు ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఎంత బ్రతిమాలుతున్నా కానీ రామరాజు మాట వినిపించుకోకుండానే ఇంకా వల్లి అయితే అలా బయటకు గెంటేసేసరికి ఇంకా వల్లికి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ ముందే నీకు తెలుసా బుజ్జమ్మ అనగానే నాకు ఎప్పుడో తెలుసండి, కానీ నిజాలు బయటపడితే మీరు ఎలా బాధపడతారో అన్న ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు నిజాలు బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కూడా రామరాజుతో చెప్పేసరికి ఇంకా వల్లికైతే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు మళ్ళీ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను, నా కుటుంబం దరిదాపుల్లోకి రావడానికి వీలేదు. మనోజ్ ఉంటావా, నీ భార్యతో వెళ్ళిపోతావా అని చెప్పాను, కానీ ఇక్కడే ఉంటానన్నా అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో మరి వల్లి విషయంలో రామరాజు తీసుకున్న నిర్ణయానికి వల్లి తలంచుతుందా, మరి చందుకి ఇంకా కోపం పెరుగుతుందా చూడాలి. మరి వీడియోని లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇల్లు ఇల్లాలు పిల్లల్లో ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం.